4 టేబుల్ స్పూన్ల మినపప్పు అయితే వేసుకుందాం. అదే స్పూన్తోనే 4 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లన్నీ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని నిదానంగా మంచి కలర్ వచ్చేంత వరకు, అంటే మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీని ప్రీవియస్ వీడియో చూసలేదనుకుంటే కనుక స్క్రీన్ పైన ఫుల్ వీడియో పెడతాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. 1 టీ స్పూను ఆవాలు, అలాగే పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని కూడా ఇంకొక 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా వేయించుకున్నామంటే ఈ రెసిపీ వచ్చేసి మునగాకు కారం పొడి అండి. ప్రీవియస్ వీడియో చూడలేదనుకుంటే కనుక స్క్రీన్ పైన పెడతాను కదా, ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. ఇలా బాగా వేయించుకొని వీటినైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకి కారంకి సరిపడా కారం మిరపకాయలు, అలాగే సాంబార్ మిరపకాయలు కొన్ని వేసుకొని కొంచెం నూనె వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మునగాకు వేసేసుకొని నూనె ఏమీ వేసుకోకుండా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా మనకి ఇది క్రిస్పీనెస్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత మనకి బాగా ఫ్రై అవుతుంది అన్నప్పుడు కరివేపాకు కూడా వేసుకొని అది కూడా వేసుకోవాలి. చూడండి, మనకి ఇలా తాకుతూ ఉంటే మంచిగా క్రిస్పీనెస్ లాగా రావాలి. ఇలా మనం నలుపుతే పొడిలాగా అవ్వాలి. అంతవరకు ఫ్రై చేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. ఇందాక మనం వేయించుకున్న వాటిలోకి వెల్లుల్లిపాయ రేకలు, కొద్దిగా చింతపండు వేసుకొని మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ అయితే పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసుకున్న మునగాకు, కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇడ్లీ పైన వేసుకోవడానికి, లేదంటే దోశల పైన వేసుకొని కాల్చుకోవడానికి, వేడి వేడి అన్నంలో నంచుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా మంచిది హెల్త్ కూడా, కంటి చూపుకి, హెయిర్ గ్రోత్కి, అలాగే స్కిన్ గ్లోయింగ్కి, మనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంచడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా మిక్సీ పట్టుకొని ఒక చల్లన్న తర్వాత ఒక సీసాలో స్టోర్ చేసుకున్నారంటే 2-3 నెలల దాకా కూడా నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త పొడి, కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.